కర్నూలు టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆలూరులో టీడీపీ ముఖ్య నాయకులు వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, కొత్తకోట ప్రకాష్ రెడ్డి, బళ్ళారి జిల్లా మాజీ డిప్యూటీ మేయర్ కురువ శశికళ, రాష్ట్ర మాజీ కార్యదర్శి వైకుంఠ మల్లికార్జున వైసీపీలో జాయిన్ అయ్యారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ సైతం అజ్ఞాతంలోకి వెళ్లారు. వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో టీడీపీలో గందరగోళం నెలకొంది. కర్నూలు వైసీపీ పార్లమెంట్ స్థానాన్ని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆశిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి పలువురు ముఖ్య నేతలు ఈరోజు సత్తెనపల్లిలో జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టే బస్సు యాత్రలో మొత్తం ఆలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నేతలంతా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆ బస్సు యాత్ర వద్దనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి వారందరినీ సాధారణంగా ఆహ్వానించారు. ప్రస్తుతం విషయాల్లోకి వెళ్తే ఆలూరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మైకుంఠం మల్లికార్జునతో పాటు స్థానిక జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదే నేపథ్యంలో బళ్ళారి జిల్లా మాజీ డిప్యూటీ మేయర్ కురువ శశికళ కూడా ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఆమె కూడా కండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో వీరందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ ప్రచారం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్ష ఆధ్వర్యంలోనే వీరందరూ జగన్మోహన్ రెడ్డిని కలిసి వారి ద్వారానే కండువ కప్పించుకున్నారు. ఇదే నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి, ఈయన స్వయాన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సోదరుడు. ఈ హరిచక్రపాణిరెడ్డి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈయనతో పాటు కొత్తకోట ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక పార్లమెంట్ అభ్యర్థి బీవై రామయ్య ఆధ్వర్యంలో వీరందరూ కలిసి ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే నేపథ్యంలో ఇంతమంది నేతలు ఒక్కసారిగా వలస వెళ్లడంతో టీడీపీ పార్టీలో ఏమవుతుందన్న గందరగోళం కూడా నెలకొంది. ఒక్కసారి ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి ఇంత భారీ ఎత్తున వలసలు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాలు కూడా తెలుగుదేశం అధిష్టానం నిశ్చితంగా పరిశీలిస్తుంది. స్థానిక కర్నూలు జిల్లాలో జిల్లా బాధ్యులు ఉన్నప్పటికీ ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వలసలు వెళ్లాల్సి వచ్చింది. ఇదే నేపథ్యంలో మరో విషయం చూసుకుంటే కేఈ కృష్ణమూర్తి స్వయాన సోదరుడు కేఈ ప్రభాకర్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, ఇంతవరకు ఏ క్షణమైనా ఇస్తే ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడని మనకు ప్రస్తుతం సమాచారం అవుతుంది. ప్రస్తుతం కేఈ ప్రభాకర్కు నచ్చజెప్పేందుకు కూడా చాలామంది టీడీపీ నేతలు కానీ గురురాజా, చంద్రబాబు నాయుడు ముఖ్య సలహాదారుడు గురురాజా కూడా కేఈ ప్రభాకర్ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం కేఈ ప్రభాకర్ హైదరాబాద్లో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా ఎవరికి తెలియని అంతుపట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయనైతే ఖరాఖండిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేసింది. ఇదే నేపథ్యంలో ఆయన కర్నూలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారునిగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇదే విషయమే జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తుంది ప్రాథమికంగా. ప్రస్తుతం అయితే ఇదే నేపథ్యంలో కేఈ ప్రభాకర్ వచ్చినట్టయితే మొత్తం కుటుంబం అంతా కలిసి రావాలని, లేని పక్షంలో ఒకరిద్దరు వస్తే పార్టీలోకి చేర్చుకునేది లేదని అధిష్టానం కూడా కేఈ ప్రభాకర్కు తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కేఈ ప్రభాకర్ కూడా తన సోదరులతో కూడా కలిసి చర్చించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కేఈ ప్రభాకర్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ప్రభాకర్ చేరికపై స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను నిశ్చితంగా గమనిస్తే వారు మాత్రం కేఈ ప్రభాకర్ పార్టీలోకి వస్తే తామంతా వ్యతిరేకిస్తామని చెప్పి, ఇదే నేపథ్యంలో స్థానిక జిల్లాకు చెందిన ఒక మంత్రి కేఈ ప్రభాకర్ను స్వాగతించేందుకు సమ్మతించినప్పటికీ స్థానికంగా ఉన్న పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాత్రం కేఈ ప్రభాకర్ రాకూడదని చెప్పి గట్టిగా పట్టుబట్టారు. ఇదే నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా కేఈ ప్రభాకర్ వస్తే మొత్తం కేఈ ప్రభాకర్ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తారనే ఉద్దేశంతోనే స్థానిక నేతలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇదే నేపథ్యంలోనే కేఈ ప్రభాకర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పి తన కార్యకర్తలకు, అభిమానులకు చెప్పి స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. గతంలో కూడా కేఈ ప్రభాకర్ ఇదే తీరులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా తెలుగుదేశం పార్టీ అధిష్టానము ఆయనకు నచ్చజెప్పి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇదే నేపథ్యంలో ఆయన పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నాడు. ఆయన ఎలాగైనా తను ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ఎమ్మెల్యేగా ఎదిగి చట్టసభల్లో పోవాలని చెప్పి ఆయన ఉద్దేశం ఉంది. అయితే ప్రస్తుతం ఆయన కొడుకు రుద్ర కూడా కేఈ ప్రభాకర్పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లుంది. ఎన్నిసార్లు మన సీట్ను త్యాగం చేస్తాం,
ఈసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే తన కుమారుడు రుద్ర కూడా కేఈ ప్రభాకర్పై ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇత్యాది విషయాలు దృష్టిలో పెట్టుకున్న కేఈ ప్రభాకర్ ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కలిగిస్తే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన సంప్రదించేందుకు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం, ఆయన అందుబాటులో లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు అంతా తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇప్పుడు చూస్తే ఇత్యాది మంది తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులే పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడము, ఇత్యాది విషయాలన్నీ జరగడము, ఒకేసారిగా ఇంత గుంపగుత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసడం వల్ల ఇలాంటి విషయాలన్నీ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియకపోవడంతో స్థానిక జిల్లాగా ఉండే బాధ్యులు ఏం చేస్తున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దీనిపై అసహనం వ్యక్తం చేస్తుంది. ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాల్సిన జిల్లా స్థాయి బాధ్యులు కూడా తమకు అందజేయలేదని, ఇదే నేపథ్యంలోనే ఎందుకు ఇలా వలసలు వెళ్లాల్సి వస్తుందని చెప్పి ప్రత్యేక సర్వే టీం కూడా ఆయన కర్నూలు జిల్లాకు పంపించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హరిచక్రపాణి రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ ప్రచారం చేస్తే గిన పత్తికొండ, ఆలూరు, ఎమిగనూరు, ఆదోని తదితర నియోజకవర్గాల్లో మంచి క్యాడర్ ఉన్న నాయకుడు. గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్న ఆయన క్యాడర్తో, అనుచరులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకున్నాడు. ఇదే నేపథ్యంలోనే ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. కెమెరా జర్నలిస్ట్ లోకేష్తో కృష్ణ, ఐ న్యూస్, కర్నూలు నుంచి.